ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్న పాలసీలను మార్చాల్సి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. ప్రస్తుతం ఒక్కో సంక్షేమ హాస్టల్లో ఒక్కో పాలసీ ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో ఉన్న పాలసీలను సమూలంగా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలోని ప్రాథమిక పాఠశాల జడ్పీ బాలికల బాలుర స్కూళ్లను మురళి తనిఖీ చేశారు. తరగతి గదుల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను స్టడీ చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని మురళి చెప్పారు. హాస్టల్ బిల్లులు సకాలంలో అందేలా కృషి చేస్తామని తెలిపారు. కవర్ చేసి కూర్చొని అసలు మొత్తం టేక్ స్టాక్ అంటాం కదా, చూసి ఎలాంటి పాలసీ చేయాలని గవర్నమెంట్కి సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు కేజీబీ యూనిట్ కాస్ట్ కంటే, తర్వాత సోషల్ వెల్ఫేర్ యూనిట్ కాస్ట్ కంటే, సో రెసిడెన్షియల్ స్కూల్ యూనిట్ కాస్ట్ కంటే, అంటే పర్ మీల్ కాస్ట్ అనేది ఉంటుంది కదా, పర్ డే కాస్ట్ కాకుండా పర్ మీల్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంది. ఆ పక్కన మోడల్ స్కూల్లో ఒక పాలసీ, వీళ్ళ ఒక పాలసీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక పాలసీ, బీసీ వెల్ఫేర్ ఒక పాలసీ, ట్రైబల్ వెల్ఫేర్ ఒక పాలసీ, ఇన్ని పాలసీలు ఉన్నాయి.